10 రోజుల 10 రోజుల పరిణామాలతో కలసి చెందాను. యువతను దుష్ప్రచారాల వలలో చిక్కుకోనివ్వను. దేశ వ్యతిరేక శక్తులను అవకాశం ఇవ్వొద్దని రాజీనామా. ఎక్స్లో యువతకు ధర్మేంద్ర ప్రధాన్ బహిరంగ లేఖ రాసిండు. ఎవరు రాజీనామా చేసిన తర్వాత ఒక బహిరంగ లేఖ రాసిండు. సో 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆయన కొంత కంగు తిన్నా, నేను కలత చెందని మాట్లాడిందట. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన భావోద్వేగాలను దేశ యువతతో పంచుకున్నారు. ఈ మేరకు వారిని ఉద్దేశిస్తూ రాసిన లేఖ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజీనామా తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువతను అపోహాలు దుష్ప్రచారాల వలలో చిక్కుకోనివ్వనని ఇదే తన సంకల్పమని ప్రకటించారు. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులను తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలన్న ఉద్దేశంతో, దేశ ఐక్యత నిలకడగా ఉండాలనే ఆకాంక్షతో, దేశంలో ఒక విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకూడదనే లక్ష్యంతో విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆలోచనతో మంత్రి పదవికి రాజీనామా చేశారని వివరించారు. దేశ ప్రజాస్వామ్య శక్తిపై ఎల్లప్పుడూ అంచలంచలమైన విశ్వాసం కలిగి ఉన్నానని తెలిపారు. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదని, వికసిత భారత్ నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులని చెప్పారు. యువశక్తే భారత్కు అసలైన బలమన్నారు. మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు బయటపడ్డాయని కేంద్రం వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తుకు సిబిఐకి అప్పగించిందని చెప్పారు. నీట్ పరీక్షకు రద్దు చేసి తిరిగి పరీక్ష తేదీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21న నీట్ను నిర్వహించామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షకు సిబిటి విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీట్ లీకేజ్ ఘటనకు మొదటి రోజు నుంచే బాధ్యత వహించానన్నారు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. జూలై 16న ప్రకటించిన నీట్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, అనేక మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 4 దశాబ్దాలుగా విద్యా సంస్కరణల కోసం అంకిత భావంతో పనిచేశారని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రధాని మోదీ తనపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశానికి సేవ చేసేందుకు ఎప్పటికీ అంకిత భావంతో సిద్ధంగా ఉన్నానని ఆయన కొంత భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. నేను ఏ తప్పు చేయలేదు, నేను మొదటి నుంచి కూడా బాధ్యత తీసుకునే నేను ముందుకెళ్ళినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అసలు ఈయన ఏంటిది, అసలు ఈయన యొక్క ప్రస్థానం ఏంటిది, ధర్మేంద్ర ప్రధాన్ యొక్క ప్రస్థానం ఏంటిది. సో మొదటి నుంచి ఆయన ఏ విధమైనటువంటి పదవులు చేపట్టిండు, చివరికి ఏ విధమైనటువంటి వివాదంతో ఆయన రాజీనామా చేసిండు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం అంటే దాదాపు 40 ఏళ్ళు. వివాదాలతో సహవాసం. మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రయాణం. విద్యార్థి నాయకుడిగా ప్రశ్నపత్రాల లీకేజీపై ఉద్యమించి నిర్మించుకున్న ధర్మేంద్ర ప్రధాన్ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. అదే పేపర్ లీకేజీలపై జంజీ చేసిన పోరాటంతో అప్రతిష్ట పాలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. పుష్కర కాలంగా కేంద్ర మంత్రిగా వివిధ శాఖల బాధ్యతలు నిర్వహించిన ధర్మేంద్ర ప్రధాన్ ప్రయాణం ఆది నుంచి వివాదాలమయ్యేమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒడిశాలోని సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపిక ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ 2021 జూలై నుంచి 2026 జూలై 25 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. బీహార్, హర్యానా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి వ్యూహరచన చేసిన ఆయన విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. రోజుల తరబడి కార్యాలయానికి వచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ 2014లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగా 2017లో కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొంది 2021 వరకు ఆ శాఖలో కొనసాగారు. 2017-2024 వరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిగా, 2019 నుంచి 21 వరకు కేంద్ర ఉక్కు మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. పెట్రోలియం మంత్రిగా వివాదాల ప్రస్థానం మొదలైందట ఈయనది. ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై రాజకీయ ఆరోపణలు, వివాదాలు తలెత్తాయి. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ 10 రోజుల విదేశీ పర్యటనకు సంబంధించి దాదాపు 70,000 అంతర్జాతీయ ఫోన్ బిల్లును ప్రభుత్వ నిధులతో నడిచే పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి. వ్యాపం కుంభకోణంలో ప్రధాన నిందితుడు సుధీర్ శర్మ డబ్బులతో ధర్మేంద్ర ప్రధాన్ విమాన టికెట్లు కొనుగోలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ధర్మేంద్ర ప్రధాన్ సోదరుడు సౌమేంద్ర ఒడిశాలో నిర్వహిస్తున్న ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీపై 2017లో ఒడిశా విజిలెన్స్ శాఖలు దాడి చేసి చీటింగ్ కేసు నమోదు చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా ఉన్నప్పుడు 2015లో పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి అత్యంత రహస్యమైన పత్రాలు చోరికి గురై కార్పొరేట్ కంపెనీల చేతికి చిక్కాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు వినియోగానికి సంబంధించి కూడా ప్రధాన్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు 2019-20లో సుమారు 9 చమురు సంస్థలు దాదాపు 350 కోట్లను ఒడిశాలోనే ఖర్చు చేశాయి. ప్రధాన్ ఆ శాఖ నుంచి తప్పుకున్నాక ఈ నిధులు భారీగా పడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలకు చెందిన ఆసుపత్రులు, పాఠశాలలకు సంబంధించిన విరుద్ధంగా 670 కోట్లు మళ్లించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
కాగా ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. నూతన జాతీయ విద్యా విధానాన్ని అంటే ఎన్ఈపిని విజయవంతంగా అమలు చేయడం ఆయన పదవి కాలంలో కీలక పరిణామం. పిఎం శ్రీ కింద దేశవ్యాప్తంగా 13,000కు పైగా పాఠశాలలను మోడల్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు. దేశంలో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులు, న్యాయాభివృద్ధికి పెంచడానికి సమగ్ర శిక్ష 3.0 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను వేగవంతం చేశారు. విద్యార్థులకు ప్రాథమిక విద్యలో మాతృభాష, బహుభాషా విధానాన్ని ధర్మేంద్ర ప్రధాన్ బలంగా ప్రోత్సహించడం జరిగింది. ఈయనకు ముఖ్యంగా దీనికంటే ఎక్కువగా అంటే ఏదైతే మంచి చేసిన దానికంటే ఈయన కొన్ని వివాదాలకే చాలా దగ్గరలో ఉన్నట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆయన 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రకాలైనటువంటి ఒడుదుడుకులు ఎదుర్కోవడం జరిగింది, ఎన్నో అవమానాలు ఎదుర్కోవడం జరిగింది. కొన్ని విజయాలు ఉంటే చివరికి అవమానంతో ఆయన రీజన్ చేసినటువంటి పరిస్థితికి వచ్చింది. సో మళ్ళీ స్వరాష్ట్ర రాజకీయాలపై గురిపెట్టబోతా ఉన్నాడు ఇది రాజీనామా చేసిన తర్వాత. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ స్వరాష్ట్రంలో బలమైన నేత. ఆ రాష్ట్రంలో జరిగిన గత 2 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి పదవి రేసులో ధర్మేంద్ర ప్రధాన్ పేరు బలంగా వినిపించిందట. 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా ధర్మేంద్ర ప్రధాన్ సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ సామాజిక సమీకరణల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం మోహన్ చరణ్కి సీఎం బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి వర్గంలోకి కొనసాగించింది. నీటి వివాదంతో కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆయన ఏదైతే ఇప్పట్లో క్లోజు, మళ్ళీ ఇంకేమైనా శాఖ ఇస్తారంటే అది కూడా అనుమానమే. ఇప్పుడు ఇయ్యరు కదా, ఇప్పుడే ఇస్తే ఇప్పుడే కనుక ఇచ్చినట్టు అయితుంటే ధర్మేంద్ర ప్రధాన్కి మళ్ళీ కనుక అవకాశం ఇచ్చినట్టు అయితుంటే ఇక ఈ నిరసనలు ఇట్లే ఉంటాయి. సో మొత్తానికి ఆయనే ఇక్కడ ఆయనది ఒడిశా రాష్ట్రం, మళ్ళీ ఒడిశాకే వెళ్తాడన్నట్టు. ఇప్పుడు ఎంత తిరిగి వచ్చిండు. ఆ ఒడిశా నుంచి స్టార్ట్ అయినటువంటి ఆయన ప్రస్థానం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ క్యాబినెట్ వరకు వెళ్ళింది. మోడీ క్యాబినెట్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఒడిశాకి ఏదైతే ఈ కాలచక్రం అంతా కూడా ఇట్లా తిరుగుతుంది అన్నట్టు. తిరిగి మళ్ళీ ఎక్కడైతే ఆయన భవిష్యత్తు స్టార్ట్ అయిందో, ఎక్కడైతే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందో మళ్ళీ ఆయన అక్కడికే వెళ్ళబోతా ఉన్నాడట. సో ఆయన ఆ తరుణంలోనే మళ్ళీ ఆయన ఎక్స్లో పోస్ట్ చేసి కొంత భావోద్వేగంతో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.